జూబ్లీ హిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు పిడమర్తి రవి, ఖమ్మం జిల్లా నాయకులు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు, శాలువతో సత్కరించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన విషయంలో ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్జల కాంతం మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా పరిష్కారానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వర్గీకరణ వల్ల ఎంతో మంది దళిత కులాలన్నింటికీ న్యాయం జరుగుతుందన్నారు. కులగణన మీద అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రెండు కూడా మరి విజయవంతమైనట్టు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం ఎస్సీ వర్గీకరణ కోసము యావత్ తెలంగాణ, ఆంధ్ర ఎస్సీలు, మాదిగలు మరియు ఉపకులాలు 30 ఏళ్ల పోరాటం. మరి తెలంగాణ, ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాలు, పోరాటాలు చేశారు, ప్రాణాలు కూడా అర్పించారు. అనేక మంది అరెస్టులు, జైళ్ళు, కేసులు అయినటువంటి పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మద్దతు తెలిపి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అది మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, దాన్ని కొట్టివేయించడం జరిగింది. ఇట్లా అనేక అడదుడుకులు, అనేక ఇబ్బందులు ఎస్సీ వర్గీకరణ జరగకుండా మరి ఆపడం జరిగింది. ఈ 30 సంవత్సరాలు సుదీర్ఘంగా, ఈ 30 సంవత్సరాలు శాంతియుతంగా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రలో ఉన్నటువంటి మరి మాదిగలు, మాదిగ ఉపకులాలు దానికి నాయకత్వం వహించినటువంటి కృష్ణమాదిగన్న తమ సామాజిక వర్గాన్ని ఎస్సీఏ జాబితాలో చేర్చి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి హాలియా దాసరి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తంటం జహాంగీర్, ఆరెళ్ల రమేష్లు మాట్లాడారు. ఏళ్ల తరబడి సాగిన వర్గీకరణ పోరాటం అనంతరం ప్రభుత్వం ప్రకటించిన జాబితా ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని అన్నారు. ఇప్పటికీ దళిత రిజర్వేషన్లను ఉపయోగించుకొని అభివృద్ధి పదంలో నడుస్తున్న కులాల జాబితాలో ఆ ఫలాలు 1% కూడా అందుకోని కులాలను చేర్చడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, చివరకు విద్యాపరంగా కూడా అవకాశాలు అందుకొని తమ వర్గాలను సి జాబితాలో చేర్చడం ఏమిటని నిలదీశారు. ఓలియాదాసరులకు రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని కోణాల నుంచి అత్యంత వెనుకబడిన ఓలియాదాసరులు ఈరోజు ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు లేకుండా మమ్మల్ని తీసి సి గ్రూపులో కలవడం నిజంగా మా జాతికి ప్రభుత్వం చేసిన పెద్ద ద్రోహంగా మేము భావిస్తున్నాము. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు ఎన్నో సమస్యలపై మా చిన్న చిన్న కులాలకు అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన మాటలన్నీ మరిచి నేడు మాలాంటి చిన్న కులాలను, అత్యంత వెనుకబడిన చిన్న కులాలను తీసి ఒక ధనికులుగా అత్యంత అభివృద్ధి చెందిన కులాల దాంట్లో జాబితాలో వేయడం మాకు జీర్ణించుకోలేని విషయము. నిన్న ఈ నివేదిక అందిన నుంచి నేటి వరకు, ఈరోజు వరకు మేము ఎలాంటి కనీసం అదే బాధలో ఏం చేయాలనేది ఆలోచన తోయకుండా మేము చాలా వెనుకబడిగా బాధపడుతూ వచ్చాము ఇవాళ ప్రెస్ మీట్ ముందుకు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మా 57 కులాలు ఉన్నాయి కదా,
మా 57 కులాలను ఒకే జాబితాలో చేర్చాలని చెప్పి కూడా కమిషనర్ గారికి మేము షమీం అఖ్తర్ గారికి చాలా సందర్భాలలో అన్ని జిల్లాలో జిల్లా కమిటీలు కానీ బీసీ కులగణన నివేదికను విపక్షాలు ఏ ప్రతిపాదికన తప్పుపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నారు. అగ్రవర్ణాల కోసం పనిచేసే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీసీలపై ప్రేమ లేదని అంటున్న మహేష్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మహేశ్వర్ గౌడ్ ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నివేదిక వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి? గొప్ప కార్యక్రమం. కులగణన విషయంలో ఒక రిపోర్టు అసెంబ్లీలో సబ్మిట్ జరిగింది. దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్రం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు కుల సర్వే చేయడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా హౌస్లో పెట్టడం జరిగింది. కర్ణాటక, బీహార్లో సర్వేలు జరిగినప్పుడు కూడా అఫీషియల్గా టేబుల్ కాలే. ఇది దేశ చరిత్రలో మొదటిసారిగా అన్ని కులాల మీద సర్వే జరిగింది. ఇక్కడ గర్వం ఏంటంటే ఓబీసీలు ఈ రాష్ట్రంలో 56% ఉన్నారనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఓబీసీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఓబీసీని అణచివేశారో, 10 ఏళ్లుగా ఓబీసీల హక్కుల్ని కాలరాశారు, 10 ఏళ్లుగా రిజర్వేషన్ 33% నుంచి 22% తీసుకొచ్చినారు. అయితే నివేదికను విమర్శిస్తున్న వాళ్లకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తప్పుల తడకని ఎవరైతే చెప్తున్నారో మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఏ ఆధారంగా చెప్తా ఉన్నారు? ఇది శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి సర్వే, ఎక్కడ లోపాలు లొసుకులు లేవు. మీరు ఏ ఆధారంగా చెప్తా ఉన్నారు? దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ ఇక్కడ అంటే హామీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ను తప్పుదారి పట్టిస్తుంది, దాటవేసేందుకే ఈ డ్రామా ఆడుతుంది అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులకి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలని పెట్టి పోషించే పార్టీ. బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకత్వాన్ని అనగదొక్కి 10 ఏళ్లుగా హింసించిన పార్టీ. బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏది ఉంది దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీసీ జనగణన బీసీ కులగణన విషయంలో వచ్చిన నివేదిక దేశంలోనే మొదటిసారిది. ఇతర రాష్ట్రాల్లో అయినప్పటికీ కూడా అది అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు, కానీ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక సామాజిక న్యాయం అనేది మా పార్టీలో ఎక్కువగా ఉంది. ఇక ముందు కూడా ఈ కులగణన ఆధారంగా అవకాశాలు వస్తాయంటున్నారు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఈ కులగణన నివేదికపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్తున్నారు. ఏదున్నా కూడా ఇప్పటివరకు సామాజిక న్యాయ విషయంలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. అన్ని వర్గాలను తీసుకెళ్తూ ఒక ఏకతాటిపైకి నడిపించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీకి ఏదైతే అగ్రనేత రాహుల్ గాంధీ సూచనల మేరకు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కులగణన నివేదిక ఏర్పాటు చేయడం అనేది ఒక చారిత్రాత్మకమని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణలో టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేశారు. తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాల్లో 31.21% మంది అర్హత సాధించారు. జనవరి 2 నుండి జనవరి 20 వరకు తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 135,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 135,802 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరిలో 42,384 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డిలు తెలిపారు. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. సామీర్పేట్లోని నర్సార్ విశ్వవిద్యాలయంలోని క్యాంటీన్ శ్రీ గణేష్ క్యాటరర్స్పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేశారు. శ్రీ గణేష్ క్యాటరర్స్ తీసుకుంటున్న అజాగ్రత్తలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం అసహనం వ్యక్తం చేసింది. ఆహార తయారీ ప్రాంగణానికి రిజిస్టర్ చిరునామాతో FSSAI లైసెన్స్ పొందాలని తెలిపారు. అదేవిధంగా ఫోస్ట్ ట్రాక్ సూపర్వైజర్కు శిక్షణ ఇవ్వలేదని, తెగులు నియంత్రణ రికార్డులు, నీటి విశ్లేషణ నివేదికలు అందుబాటులో లేవన్నారు. లేబుల్ చేయని 90 కిలోల ముడి రాజ్మా గుర్తించామన్నారు. ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి గొంగిడి త్రిషకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 కోటి నజరాన ప్రకటించారు. అండర్ 19 ప్రపంచ కప్ జట్టులో మరో సభ్యురాలు ధృతి కేసరి, జట్టు ప్రధాన కోచ్ నౌషీన్, అదేవిధంగా శిక్షకురాలు శాలినీలకు 10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. గొంగుడి త్రిష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను సత్కరించారు. భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. T20 ప్రపంచ కప్ టోర్నీ ఆరంభం నుండి ఆల్రౌండ్ ప్రదర్శనతో త్రిష భారత్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు. సచివాలయంలో హోమ్ రోడ్లపై R&B అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. నియమ నిబంధనలకు అనుగుణంగా హోమ్ రోడ్ల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కోమటిరెడ్డి. మండలం నుండి జిల్లా కేంద్రానికి మిస్సింగ్ లింక్ రోడ్లు, జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని మిస్సింగ్ లింక్ రోడ్లు, అదేవిధంగా అప్గ్రేడేషన్ వంటి 3 విభాగాలుగా నిర్మాణం చేపట్టాలన్నారు. హోమ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి DPR సిద్ధం చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని రినోవా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెటిక్ రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని ఆసుపత్రి MD శ్రీధర్ పెద్దిరెడ్డి, ఆర్థోపెటిక్ నిపుణులు సుహాస్ మాసులోమణితో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్గా రూపుదిద్దుకుందని మంత్రి అన్నారు. ఇతర దేశాల రోగులు సైతం ఆధునిక వైద్య చికిత్స నిమిత్తం నగరానికి వస్తున్నారంటే ఇక్కడ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వ్యాపార దృక్పథంతోనే కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆధునిక రోబోటిక్ యంత్రాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మొదటి శస్త్రచికిత్సను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. బలరాం నాయక్ గారు, ఎంపీలిద్దరు, యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, IDC చైర్మన్ విజయబాబు గారు ఈ కార్యక్రమానికి పాల్గొంచుకుంటున్న రెన్యూవా డాక్టర్స్, మెడికల్ టీము, ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈ రెన్యూవా హాస్పిటల్తో నాకు మంచి అనుబంధం ఉంది. నా మదర్లా కూడా ఇక్కడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీ, అదేవిధంగా రెనోవా రోబోటిక్స్ ఇక్కడ రెనోవా సెంచురీ హాస్పిటల్లో లాంచ్ చేయబడింది. మేము 4 సర్జన్స్, నా పేరు డాక్టర్ ఏబి సుహాస్ మాస్లమని, డాక్టర్ అనూప్ రెడ్డి, డాక్టర్ హిమకాంత్ అండ్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. ఆర్థోపెడిక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా 4 ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా రెనోవా రోబోటిక్స్ మనం ఈరోజు లాంచ్ చేశాము. మీడియా ద్వారా మేము అందరికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 100 సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నామో రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా 1 lakh ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము. సో ప్రజలందరికీ ఎల్బీ నగర్లోని సెల్లార్లో మట్టి దిబ్బలు కూలి 3 మృతి చెందిన ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి పరిశీలించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. GHMC అధికారులతో ప్రమాదంపై ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతులకు 25 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా బిల్డర్ ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే సెల్లార్ తవ్వకాలు జరుగుతున్న సమయంలో GHMC నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సెల్లార్ తవ్వే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందు 3 నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇక్కడ సెల్లార్ దోతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ GHMC చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. గతంలో కూడా సెల్లార్లు తోవడం మీద నిషేధం విధించిన సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు తవ్వాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది. కానీ మరి ఈరోజు GHMC అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ విధంగా జరిగింది. అలాగే
దీనికి సంబంధించిన ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలో వదిలిపోతుంటే ఎంతో మంది రేపు భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా జిహెచ్ఎంసి కఠిన చర్యలు తీసుకొని దానికి స్పష్టమైన ఒక నిబంధనలను పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు తవ్వాలని, లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ తవ్విండ్రు, ఇంత మట్టి తీసుకుపోయినరు, ఈ మట్టిని ఎక్కడ అమ్మినో తెలియదు. మరి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదిల మండలం ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ విషయంపై గుమ్మడిదిల మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. దీనిపై జిన్నారం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారానగర్లో డంప్ యార్డ్ పనులను తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజేష్, శివరాజ్, ఆంజనేయులు, నరేందర్, డైరెక్టర్ మోహన్, భోజిరెడ్డి, సింహారెడ్డి, అదేవిధంగా శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేసే స్కీమ్ ఏదైనా ఉంటే పొద్దున్నాక వచ్చి జనాల మధ్యలో పోలీసులను పెట్టుకొని చేస్తున్నారు. అది అట్లా కాకుండా అర్ధరాత్రి చేయడం ఎంత బాధాకరం అనేది మీరు ఒకటి గమనించాలి. ఎందుకంటే అక్కడున్న అడవిలో నివసించే గ్రామాల జనాలకు కానీ అదేవిధంగా గుమ్మడిదల మండలానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మా యొక్క గుమ్మడిదల నాయకులు ఇంతవరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి కానీ అప్పుడున్న హరీష్ రావు దృష్టికి కానీ ఆపడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ అర్ధరాత్రి వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల లోకల్ సపోర్ట్ తీసుకొని డంప్ యార్డ్ ఏదైతే నిర్మాణిస్తున్నారో మీరు టీఆర్ఎస్ నాయకులను బంధించి మీరు డంప్ యార్డ్ కడుతున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఆ యొక్క డంప్ యార్డ్ సపోర్ట్ చేస్తున్నారా? మీరు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడుకున్నారు? మీరు డంప్ యార్డ్ ఆపే బాధ్యత మీ లేదా? జిన్నారం గుమ్మడిదల మండలంలో జనాలు మీకు ఓటేయలేరా? కాబట్టి మీరు ఒక్కటే ఎల్లవల్లి గ్రామంలో మరి డంప్ యార్డ్ కోసం ఇలా ప్రభుత్వ నియంత్రిత పాలన కింద పోలీస్ ప్రహారలో మరి మా నాయకులను అరెస్ట్ చేసి మరి ఇలా డంప్ యార్డ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి జిన్నారం మండల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఆ డంప్ యార్డ్ ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. మరి అక్కడున్న ప్రజలకు అక్కడున్న అడవి ప్రాంతానికి చాలా ఇబ్బంది జరుగుతుంది, దుర్వాసన జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వస్తే మొత్తం సఫీల్గూడ లేక్లో గేట్ పనులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు. చెరువు వద్ద దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో గేట్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పనులు పూర్తి చేసి లోపలకు ఆకతాయిలు రాకుండా చూడాలని, మహిళల కోసం టాయిలెట్స్ రిపేర్ చేసి పెట్టాలని, గుర్రపు డెక్క రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పలుచోట్ల నిరుపయోగంగా ఉన్న షీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆనంద్బాగ్ చౌరస్తాలో షీ టాయిలెట్ల పేరుతోటి ఇలా చెత్త పడేసి చెత్త కుప్పలు చేస్తే ఇక్కడ దోమలు ఉన్నాయి. మరి ఇంకేం చేస్తుంది శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఏం దోమల్లో మెయింటెనెన్స్ జరుగుతుంది ఇక్కడ? జరిపితే కుప్పల దోమలు రోగం వచ్చి వస్తారు. ఇన్ని దోమలు కుప్పలు నగరం నడిబొడ్డులో ఇట్లా పెడుతుంటే ఏం చేస్తుంది ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వ యంత్రాంగం? మీరు చెప్పాలి సార్. చూడండి సార్, ఇంత అన్యాయం. షీ టాయిలెట్ దీనికి మెయింటెనెన్స్ చూడు ఏందన్నట్టు దీని పరిస్థితి. ఇది ఒకసారి ఓపెన్ చేయాలి సార్. ఐఐటి సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని అన్నానగర్లో డివిజన్ కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ అన్నానగర్లోని శిథిల వ్యవస్థలో ఉన్న చిన్న నాలాను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఇండ్ల మధ్యలో ఉండే నాలాలను వెంటనే రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరగా రిపేర్ పనులు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఏఈ కౌశిక్, నాయకులు లక్ష్మి, కాలనీవాసులు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ అంశం అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ రిపోర్ట్ ఇవ్వడానికి అభినందిస్తున్నామని అన్నారు. కొన్ని విషయాల్లో తమ సూచనలు ప్రభుత్వానికి ఇస్తున్నామని, కమిషన్ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం అమలు చేసే అధికారం ఉంటుందన్నారు. క్రిమిలేయర్ చేయాలని కమిషన్ ప్రభుత్వాన్ని సూచించిందన్నారు. ప్రభుత్వం క్రిమిలేయర్ను తిరస్కరించిందన్నారు.
ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నేరెడ్మెట్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సొసైటీ భూముల్లో హైడ్రా చొరబాటుకు వ్యతిరేకంగా అక్కడి నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిఫెన్స్ కాలనీలోని కొన్ని ప్లాట్ల విషయంలో హైడ్రా అధికారులు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. తమకు హక్కు లేని భూముల్లో జోక్యం చేసుకోవడం ఏంటని స్థానికులు హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నారు. సొసైటీ భూముల్లో మీకేం పని అని నిలదీశారు. ఆ 100 గజాలు కాకుండా ఇంకా 100 గజాలు పక్కన దాన్ని ఇప్పుడు ఆక్యుపేట్ చేసుకొని 2 లక్షల కిరాయి తీసుకుంటారు. దయచేసి మీడియా మిత్రులు మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే దీన్ని మొత్తము ఏ రకంగా ఇది న్యాయమా కాదా, మీరు కిరాయి కట్టేదాని మీద కంప్లైంట్ ఏంటి, కబ్జా చేసి 2 లక్షలు మెయిన్ రోడ్డు మీద తీసుకునే వాడికి ఎందుకు న్యాయం చేస్తారు. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా కనుక ఇట్లా కాలనీలో డిస్టర్బ్ చేసి ఇంతవరకు డిఫెన్స్ కాలనీలో ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ జ్యోతి నాగేశ్వరరావు అనే 2 వ్యక్తులు తప్ప ఎవ్వరు కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. కాలనీ వాసులు అందరూ కూడా ఆపోజిట్ లీడర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఎక్సర్విస్మెన్ కాలనీకి డెవలప్మెంట్ పర్పస్ కింద ఏదైనా మా సాయం చేస్తే బాగుంటుంది. ఎక్సర్విస్మెన్ వాళ్ళకి గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చున్నాను. అయితే ఇప్పుడు ఈ హైడ్రా అనేది మరి వాస్తవంగా అది మరి పార్కులను లేకులను ఇలాంటి వాటికి సంబంధించి లేదు. ఇది మరి డిఫెన్స్ కాలనీ అనేది సొసైటీ 1960లో కొన్న ల్యాండ్. ఇది పర్చేజ్ చేసి 200 రూపాయలు పెట్టి కొన్నాం కాబట్టి ఆ రోజుల్లో ఉన్న రేటు ప్రకారం 1000 ప్రకారం కొన్నాం. ఈరోజు సొసైటీకి హైడ్రాకి సంబంధం అనేది లేని అలాట్ జరిగింది. మిగిలిన భూమి ఉంది కదా, 3 గుంటలు 2 గుంటలు 100 గజాలు 200 గజాలు ఏదైతే ప్లాట్ ఉందో వాళ్ళకి కలిసి ఉన్న ప్లాట్లకు యాజ్ పర్ ద జనరల్ బాడీ సొసైటీ నిర్ణయించిన ప్రకారం మరి సొసైటీ బైలా ప్రకారం వాళ్ళకి అలాట్ చేసి మినిమం రేటు తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఆ డబ్బులు కూడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసాం, కాలనీ డెవలప్ చేసాం, ఆఫీసులు కట్టాం, ప్లస్ పార్కులు డెవలప్ చేసాం. కాలనీ అనే కాలనీలో 415 గజాలు, అది సర్వే నెంబర్ వచ్చి 218/1, ఈస్ట్ 30 ఫీట్ రోడ్, వెస్ట్ 40 ఫీట్ రోడ్. సొసైటీ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాట్మెంట్ చేసారు. 2017లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజిస్టర్ చేశారు. అతని ద్వారా నేను 2020లో 415 గజాలు అతని ద్వారా నేను కొనుక్కొని వెళ్ళి సొసైటీకి వెళ్ళి ఈ ప్లాట్ అంతా క్లియరా నేను కొనుక్కుంటున్నట్టే వాళ్ళు NOC నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను అప్పుడు కాంపౌండ్ వాల్ కట్టిన 2020లో కాంపౌండ్ వాల్ కట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో ఏదైతే ఈ సొసైటీ వాళ్ళు ఒక లేడీని పెట్టి ఆమె జ్యోతి ప్లస్ నాగేశ్వర అనే సెక్రటరీ ఈ ఇద్దరు కలిసి